హలో ఫుడ్ లవర్స్, ఈరోజు మనం చాలా టేస్టీగా ఈజీగా దోశల్లోకి ఇడ్లీలోకి సరిపోయేలా టమాటా చట్నీ చేసుకుందాం. నేను చేసే టమాటా చట్నీ అంటే నాకే చాలా ఇష్టం. మనం చేసిన వంటని మనం మెచ్చుకున్న తర్వాతే అవతలి వాళ్ళు మెచ్చుకోవాలి. ఇదైతే నా పాలసీ. ఇడ్లీ దోశలోకి సూపర్గా ఉండే టమాటా చట్నీ. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా 3 to 4 days స్టోర్ చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక ముక్క అయితే టేస్ట్ చేద్దాం. సూపర్గా ఉంది. ఇక స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కలర్ కోసం బ్యాడ్గా ఎండుమిర్చి వాడుతున్నాను. తర్వాత పొట్టు తీసన్నా వేసుకోండి, తీయకపోయినా వేసుకోండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. తర్వాత ఆనియన్, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కలర్ కోసం వాడుతున్న బ్యాడ్గే మిర్చి వేసుకొని 1 ఇంచు అల్లం వేసుకోండి. దీనివల్ల మంచి స్పైసీనెస్ అయితే వస్తుంది టమాటా చట్నీకి. ఇవంతా ఫ్రై అయిన తర్వాత 4-5 పెద్ద సైజు టమాటా ముక్కల్ని 4 ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక 15 minutes ఉడికించుకుంటే టమాటాలో ఉండే నీరంతా వచ్చేసి చాలా బాగా కుక్ ఉంటుంది. దీనివల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇదంతా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి పట్టుకొని మిక్సీ తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ ఇలా తీసుకొని మీకు గనక చట్నీ కొంచెం గట్టిగా అనిపించినా కూడా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే మనం చట్నీకి అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసు కదా, తిరగబాత పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సాసులు కూడా వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్నాక ఇందులో పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవంతా చిటపటమన్న మీ మీద పడకముందే దీన్ని దించుకొని చట్నీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, మన టేస్టీ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోతుంది. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే టమాటా చట్నీ అయితే వన్ ఆఫ్ ద ఫేవరెట్. ఇలాంటి మరిన్ని చిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరేంటో తెలుసు కదా, బిఎన్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.